కహ శోభతే యః సదసి ప్రవిద్యః సహ శోభతే. శోభ అంటే శుభంగా ప్రకాశించటం. ఏది ప్రకాశిస్తుంది, శుభంగా ప్రకాశిస్తుంది అంటే సదసి. సదస్సు అనే పదం ఏమిటి మనకు? సభ అని చెప్తున్నారు ప్రసిద్ధార్థం. ఒక సభ యందు. సభ అంటే సభలో, సదస్సులో వేదిక పైనున్న పెద్దలందరూ కూర్చొనున్నారు, మహాత్ములందరూ కూర్చొనున్నారు. అట్లా ఏదో మాట్లాడుతుంటారు గదా! ప్రకాశం కలిగిన వాళ్ళందరూ కూడినది సభ. ఈ సభ యందు సదసి ఎవరు ప్రకాశతే? ప్రవిద్యః. ఎవరికి ప్రవిద్య ఉంటుందో. అందరూ వెలుగున్నవాళ్ళే వాళ్ళందరూ. కానీ ఎవరికి ప్రవిద్య అంటే విద్య అన్న ఒక ఉపసర్గ దానికి. విద్య పదానికే అర్థం మామూలుగా అయితే లౌకిక జ్ఞానం అంటాం అనుకుందాం. ప్రవిద్య అంటే ఆ లౌకిక జ్ఞానంలో గూడా ఎవరైతే ప్రొఫెషనల్‌గా నిపుణుడుంటాడో ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగినవాడు సభలో సెంటర్‌లో ఉంటాడు గదా! వాడిని ఏమంటారు? ప్రత్యేక అతిథి అవుతాడు. అట్లాగే ఆధ్యాత్మికంగా అదొక ఉపమానం. మనం అర్థం చేసుకోవడానికి ఒక సభ, జనాలు, దాంట్లో ఒక ప్రత్యేక అతిథి, గౌరవ అతిథి ఎట్లా ఉంటాడో దాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపమానం. ఇప్పుడు అట్లాగే తన యందు ఇప్పుడు ఈ సదస్సులో, సదస్సు అంటే ఇప్పుడు ఏమిటంటే అనేక రకాలైన ప్రకాశాలను పొందిన వాడైనాడట. ఇప్పుడు ఎట్లా ఉందంటే లోకంలో సూర్యుడు ఉన్నప్పటికీ అనేక రకాలైన ప్రకాశించే అల్ప ప్రకాశములు గల వాటన్నిటిని మనం ఎట్లా తయారు చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. ఇన్ని రకాల ప్రకాశములను ఇచ్చేవంటివి అన్ని ప్రకాశములు కావా అంటే సూర్యుడు ఉన్నంత సేపు అయితే వీటికి ఏం విలువ ఉండదు. సూర్యుడు లేనప్పుడు ఇవన్నీ ప్రకాశములే. అట్లాగే విద్యలెన్నో నేర్చాడట మనిషి. లోకంలో అన్నీ నేర్చుకున్నాడు. కానీ వీటి వల్ల వాడు శోభను పొందటం లేదు. ఇవి కూడా వెలుగులే మరి. చిన్ని వెలుగులు. చిన్ని దీపాలు. కానీ శోభ అవ్వట్లేదు వాడికి. ఎందుకు అవ్వట్లేదంటే తనదెటువంటి ప్రకాశము? తాను వెలుగుతూ అన్నిటినీ వెలిగించే ప్రకాశం తనది. అది ప్రవిద్య. విద్య శబ్దానికి విద ధాతువులు 5 గూడా. ఏంటి? విద సత్తాయాం, విద చేతనాఖ్యాన నివాసేషు, విద జ్ఞానే, విద్లులాభే. ఇది ఈ 5 ధాతువులతో 7 అర్థాలను చెప్పే విద్య అన్న పదము తనకు స్వరూప లక్షణం. ఆ స్వరూప లక్షణం ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటుందో ఈ సదస్సులో, అంటే తన ప్రవర్తన అనే ఒక సదస్సులో ఎప్పుడైతే అది ప్రకాశవంతంగా వెలుగుతుందో అది శోభిస్తుందనమాట.